హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మినీ కచోరీ భాకరవాడి చేశాను. ఇవి మహారాష్ట్ర స్పెషల్ ఐటమ్స్. ఇవి ఎలా చేశానంటే, మనకు ఒక్కొక్కసారి కొనుక్కున్నప్పుడు కానీ లేకపోతే ఇంట్లో చేసుకున్న కానీ స్నాక్స్ ఇవి మిగిలిపోతూ ఉంటాయి. జంతికలు, కార బూందీ, కార పూస ఇలాంటివి ఏమన్నాను. లేదంటే కొత్తలో ఫ్రెష్గా ఉన్నప్పుడు తినేస్తాము, ఒక 4 రోజులకి అలా ఉండిపోతాయి. అలాంటి వాటితోటి ఇలా కొత్తగా చేసుకోవచ్చు. మరి ఇవి ఎలా చేశానో, ఇందులో ఏమేమి వేసానో మరి చూద్దామా ఒకసారి. ముందుగా మనము మైదా పిండి తడిపి పెట్టుకోవాలి. మైదా పిండి నేను ఒక కప్పు, పెద్ద కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. వీటికి కొలతలు ఏమీ లేవు, ఎవరికి ఎంత కావాలంటే అంత కలుపుకోవడమేను. ఇందులో ముందు కొంచెము ఉప్పు వేయాలి, ఎక్కువ అవసరం లేదు. ఇలాగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి ఒక పావుగంట నుంచి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ పైన కొద్దిగా నూనె తడి చేసుకుందాము, ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక దగ్గరగా ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము. స్టఫింగ్ కోసము ఇంట్లో చేసినవి కొన్నవి కొన్ని అన్నీ కొంచెం మిగిలిపోతాయి. అవి ఇంకా ఎవరు లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఎవరు తినరు. అలాంటివన్నీ నేను తీసుకున్నాను. నేను తీసుకున్నవే తీసుకోవాలని లేదు, ఎవరికి నచ్చిన వాళ్ళు లేకపోతే ఎవరి ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. కానీ ఈరోజు నా దగ్గర మిక్సర్ ఉంది, జంతికలు ఉన్నాయి, ఒక చెక్క, పకోడీ, హల్దీరా మూంగ్ దాల్. ఈ పకోడీ మూంగ్ దాల్ మాత్రం కొన్నవి. అలాగే వేయించిన పల్లీలు, కార బూందీ, ఒక చక్కిలము. ఆ మిగిలిన స్నాక్సే కాకుండా కొన్ని మసాలా ఐటెంలు వేయాలి. అవి ఏంటంటే ధనియాలు, ఇది చాట్ మసాలా, సోంపు, కారం కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటే ఆ స్నాక్ ఐటెంలో కారం ఉంటుంది కదా, మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు కావాలంటే, కానీ నేను కొంచెమే తీసుకున్నాను. తీపి కోసం పంచదార, ఇది చిన్న ఇంగువ ముక్క, ఇంగువ ఉంటే బాగుంటుంది. ఈ పంచదార మీద ఉంది కదా, ఇది ఇంగువ. అలాగే బైండింగ్ కోసం ఇప్పుడు ఇవన్నీ మనం పొడి చేయాలి. ఈ పొడి అంతా బైండ్ అవ్వాలి కదా, దానికోసం కట్టా మీఠా చట్నీ ఉంటుంది కదా, మనం చాట్ ఐటమ్స్లో వేస్తాము, అది తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసిన పొడి ఒక పళ్ళెంలో వేసాను. ఇప్పుడు దీనికి బైండింగ్ కోసము, మరీ పొడిగా ఉంది కదా, బైండింగ్ కోసము కట్టా మీఠా చట్నీ, మన చాట్ ఐటెంలో వేసుకుంటాం కదా స్వీట్ చట్నీ, ఇది కొంచెం వేసి కలుపుకుందాము. కొద్దిగా వేసి కలుపుకుందాము. కట్టా మీఠా చట్నీ కలిపిన తర్వాత ఇక పౌడర్ ఇలా ఉంటుంది. కొంచెం ఇలా మనం చేస్తే ఉండలాగా రావాలి, అంత ఉంటే చాలు. ఇప్పుడు మనం వీటిని చిన్న బాల్స్ కింద చేసి పక్కన పెట్టుకుందాము. మనకు నచ్చిన సైజు, కొంచెం పెద్దది కావాలి అంటే కచోరీ పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది, అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉండలు చేసుకోవాలి. అన్నీ ఇలాగా చేసుకుందాము. ఇలాగా చిన్న బాల్స్ కింద చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. మైదా పిండి నానింది కదా, దీని ఒక్క నిమిషము చేతికి నూనె జిడ్డు చేసుకుని ఒక్కసారి మద్దన చేసుకుందాము. చేసుకున్నాక వీటిని కూడా మనం చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. చిన్న బాల్స్ ఎంతంటే, మనం ఇవి చేసుకున్నాం కదా, ఇది స్టఫ్ చేయాలి మనము, అందుకని దీన్ని కూడా కొంచెం పెద్ద బాల్ చేసుకుందాము. ఇప్పుడు కచోరీ కవరింగ్ కోసము మైదా పిండి ఉండలు రెడీ అయ్యాయి, స్టఫింగ్ కోసము ఈ ఉండలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము స్టఫ్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలో చూద్దాము. ఇలా మనము ఒక మైదా పిండి ఉండ తీసుకొని చేతికి కొంచెం నూనె జిడ్డు రాసుకోవాలి. అరచేతికి రాసుకొని ఇలా చేత్తో ఒత్తేసుకోవచ్చు. చిన్నవే కాబట్టి కొంచెం పెద్దవైతే ఒత్తుకోవాలి, లేకపోతే ఇలా అయితే సరిపోతుంది. ఇలా ఒత్తుకొని ఒక స్టఫింగ్ ఇందులో పెట్టుకుందాం. పెట్టుకొని మొత్తం పైన కవర్ చేసేయాలి. కవర్ చేసేసుకొని ఇలాగా పిండి బయటకు కనపడకుండా చేయాలి, లేకపోతే మనం వేయించినప్పుడు ఊడిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు రౌండ్గా చేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలాగ చేసుకోవాలి చిన్నగాను. మనకి కావాలంటే కోలగా కూడా చేసుకోవచ్చు. కోలగా అంటే మళ్ళీ ఇలా చేసేస్తే కోలగా అయిపోతుంది. అన్నీ స్టఫ్ చేసుకోవడం అయ్యింది. ఒక 4 మాత్రము ఇట్లా కోలగా చేశాను. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మినీ కచోరీలు వేయించడానికి ఆయిల్ పెట్టి వేడి చేశాను. ఇది మీడియం హీట్లో ఉండాలి. మీడియం హీట్లో ఉన్నప్పుడే
మనం ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలి. హైలో పెట్టకూడదు. అలా మీడియం హీట్, లో టు మీడియం హీట్లో వేగాలి. ఎక్కువ కూడా వేయకుండా కొంచెం కొంచెం వేసి వేయించుకుందాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వెంటనే కలపకూడదు, కొంచెం వేగిన తర్వాత కలపాలి. కొద్దిగా కలర్ మారింది, నెమ్మదిగా కలుపుదాం. ఇప్పుడు హైలో పెట్టి వేయించేస్తే ఏమవుతుందంటే పైన వేగిపోతుంది, లోపల వేగదు, పచ్చిగా ఉంటుంది. ఇలాగ నెమ్మదిగా వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు ఇవి తీసేద్దాము. తీసేసి ఒక బౌల్లో వేసుకుందాము. తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ వాయి వేసుకుందాము. ఇలాగే మిగిలినవన్నీ కూడా వేయించుకోవాలి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి వేయించుకుందాం, మధ్య మధ్యలో కలుపుకుంటూను. ఇది కూడా బ్రౌన్ అయిపోయాయి, ఇవి కూడా తీసేద్దాం. ఇప్పుడు ఇలాగే మిగిలినవన్నీ వేయించేసుకుందాము. ఇది బాగా ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి. నానిన మైదా పిండి ఉంది కదా, వీటిని మనం కొంచెం చేతికి నూనె జిడ్డు రాసుకొని కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకుని రౌండ్గా చేసుకుని ఇప్పుడు మనం దీన్ని ఒత్తుకోవాలి. ఇంత తీసుకుని కొంచెం పెద్ద అప్పడంలాగా ఒత్తుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకుందాము. మైదా పిండిని ఇలా పెద్ద ఉండల కింద చేసుకుని ఇప్పుడు అప్పడంలాగా ఒత్తుకోవాలి. ఆ పిండిని ఇలా ఒక అప్పడంలాగా ఒత్తుకోవాలి. కొంచెం పలుచగానే ఒత్తుకోవాలి. దీనిపైన ఏం చేయాలి, తడి చేయాలి. మనం ఈ స్టఫింగ్ పెడతాం కదా, అది అతుక్కొని ఉంటుంది విడిపోకుండాను, లేకపోతే ఒక్కొక్కసారి విడిపోతుంది. తడి చేసుకున్నాక ఈ స్టఫింగ్ అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం స్టఫింగ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇది దీనిపైన వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. మధ్యలోనే చేయాలి, రౌండ్గా చివరలను చేయకూడదు. ఎందుకంటే దీన్ని మనము చుడతాము, చాప చుట్టులాగా చుట్టినప్పుడు అతుక్కోవాలి కదా, అందుకోసం మధ్యలో మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇలా కొంచెం ఉండల్లాగా ఉంటే నొక్కేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఒక రౌండ్ ఇలా పెట్టి నొక్కాలి. ఒక్కసారి మళ్ళీ ఎడ్జెస్లో తడి చేసుకున్నాము. చేసుకుని ఇలా చాప చుట్టులాగా టైట్గా చుట్టుకోవాలి. టైట్గా చుట్టాలి, లూజ్గా ఉంటే విడిపోతుంది మళ్ళీ. ఈ లాస్ట్లో ఒక్కసారి మళ్ళీ తడి చేసుకున్నాము. ఒక చాప చుట్టులాగా చుట్టుకుని ఒకసారి ఇలా మళ్ళీ గట్టిగా ఇలా 1 ఇంచ్ ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, వాటిని ఒక్కొక్క ముక్క తీసి ఇలా పక్కన పెట్టి ఇలా చేతితోటి నొక్కాలి. ఇలా నొక్కినప్పుడు వేయించినప్పుడు ఈ లోపల స్టఫింగ్ బయటికి రాదు. ఇలా తీసుకొని ఇలా నొక్కాలి. అన్ని మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసేసుకుందాము. ఇక్కడ ఇది ఉంటుంది కదా అరచేతిలో, ఇక్కడ నుంచి చెయ్యాలి. అన్నీ ఇలాగే చేసుకుందాము. భాకరవాడీలన్నీ రెడీ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం కచోరీలు వేయించిన నూనెలోనే ఇది కూడా వేయించుకుందాము. భాకరవాడీలు కూడా లో మీడియం ఫ్లేమ్లోనే వేగాలి, హైలో వేగకూడదు. ఇప్పుడు ఆ నూనె అలాగే ఉంది, మీడియం హీట్లో ఉంది.
ఇవి మెల్లగా ఒక్కొక్కటి వేసి వేయించుకుందాము. ఇది కూడా వేసిన వెంటనే కలపకూడదు. కొద్దిగా వేగాక కలుపుకుందాము. ఇది వేగిపోయాయి, తీసేద్దాము. ఒకటేదో విడిపోయిందండి, స్టఫింగ్ బయటకు వచ్చేసింది. నో ప్రాబ్లం, కానీ మిగిలినవన్నీ కూడా జాగ్రత్తగా ఇలాగే అన్నీ వేయించేసుకుందాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.